ఉన్నావే, నీకు దిక్కెవరే పాపిష్టముడా ఇక్కడ వచ్చిన నీ దాసిన వాటిని కాపాడడానికి? ఎవరు? నా పిల్లల్ని జ్ఞానాకుడికన్నా ఎందుకోకూడదా? ఏంద్రా? నా పిల్లల్ని జ్ఞానాకుడికన్నా ఎందుకోకూడదా? నా పెళ్ళాన్ని ఆనాకుడు కన్నా కానీ ఏమిటి కాబట్టాలన్న కొడుకు తండ్రి మాటనా? నువ్వు పుట్టించి జీవితాన్ని మామూలు కదా జీవితాన్ని కావాల్సిందా? జీవితాంతరం అవుతానవా నన్ను నువ్వు? ఏరా ఎప్పుడు లేదు ఇట్లా తిరిగిపోతున్నావు? డ్యూటీకి లీవ్ వేసి నాకంతా తెలిసి వెళ్ళని ఇంకా నిలబడ్డావు. రైట్, ఏమి డ్యూటీ మనం చేసేది? పర్లేదు. డ్యూటీకి లీవ్ వేసి నాకంత తెలిసేయాలని నిలబడినావా? దాన్ని గుర్తాంటే నీకు అంత బాధ కలుగుతుంది. దాన్ని ఎందుకు గుర్తున్నాను తెలిసిన? అది ఆ దాచిన వాళ్ళు కడిగి అడ్డిన వాళ్ళు ధరించి శివశివాది శివుని తలమట్టి నా మాట ఎన్నుకున్నది, అందుకని గుర్తున్నా. చిన్న పెద్ద గురువు వెతుకోకుండా మాట్లాడుతున్నావంటే నీలాంటి నా కొడుకు ఉంటే ఏమి ఇరిపోతే లోపలికి దాన్ని కొట్టాలి. నీకు అంత బాధ కలుగుతుందా? దాన్ని కొట్టాల్సిన ఇక్కడ రాజ్యం ఉందిరా. దాన్ని కట్టుకున్న వాడివి, దానిపైన సర్వాధికారాలు కలిగిన వాడి, దాని దగ్గర ఏవైనా ఆ దాసుని నామాలు కలిగి చట్టనామాలు పెట్టించి శివశివాన్ని శివుడు తెలుపు చేయరా. అయ్యా ఏమి డబ్బుల వ్యవహారం ఏమి? దానికి డబ్బులు ఇచ్చినావు. దాన్ని కొట్టాల్సిన కర్మ నాకే ఉందిరా. దాన్ని కట్టుకున్న వాడివి, దానిపైన సర్వాధికారాలు కలిగిన వాడివి, అన్నింటికి మించి దానికి మొగుడివి. దాని దగ్గర నీవైనా ఆ దాసిన నామాలు కడిగి చట్టనామాలు పెట్టించి శివశివాని శివుడు తెలుపు చేయరా. నా పవర్ చూపించిందో సోమం అంటే ఏం తెలుసు నీకు? అయ్యా సోమరం సోమరం అని వస్తాడు. నీకు సోమరమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారైనా చూసి పంపించు. ఈ రోజు రాత్రికి సోమం మాట మాట నా కుమారుడు కత్తి సాన పెడుతున్నాడు, కదలకుండా పట్టుకో పట్టుకో.
మూత పళ్ళు రాలిపోతాయి. ఊరికి నాకేనా నీకేముంటాయా? భార్య భార్య మా నాన్నమ్మ చదువు జరుగుతుంది ఏమంటున్నా చిన్నమ్మ ఒక్క ఏమంటున్నా చిన్నక్క పెద్దమ్మ దాని దగ్గర నామాలు కడిగించారంటే పిల్లల దగ్గర పోయి ఒక్క చిన్నమ్మ అంటావా? వాళ్ళు మనుషులు వీడియో భయపడుతున్నారు లేదా పైకి ఏమంటా? నీ మాట వినలేదు కదా? వినలే కదా? నీ పెళ్ళాన్ని నీ మాట వినలేదంటే ఇట్లా గుడ్డినా కొడుకు మాట ఎవరు వింటారు? కాదురా, తండ్రిని పెట్టుకొని మాట్లాడేవి చూడు. చూసే వాళ్ళ దగ్గర నాకు పొరుగు పోతాం. గుడ్డోడు ఉంటుంది పని. ఇంతమంది సభలో ఏ ఒక్కరే కానీ నువ్వు గుడ్డోడు కాదు అంటే గుడ్డోడు అని అన్నారు. మీరు మా అమ్మగారు వాళ్ళు నేను పెట్టేటువంటి గుడ్డలు ఉంటారా అయ్యో గుడ్డలు ఉంటారా మగాడు నేను చెప్తా మంచోడు అక్కడ చూస్తా మాకు తెలియదా వాళ్ళ పేరు తెలుసు. మాకు 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 కరెక్ట్ గా అడిగి చెప్పుగా ఏమైనా మంచోడేలే నువ్వు సూర్య అమ్మ 100 ఏళ్ళు పెరుగుతా గుడ్డోడు అవసరం పోసుకోమ్మా. మంచోడుందా? రే ఆమె ఏదో మీ ఊరు కాబట్టి నీ పక్కన మాట్లాడిండొచ్చు. ఆమె మాటలు నమ్మను కానీ ఈ ఊర్లో దున్నపోతు అట్లా పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళని అడుగు. వాళ్ళు అడిగా వాళ్ళు చెప్తే ఎట్లా చెప్తే అట్లా. దున్నపోతే అట్లా అన్నాడు అడుగు గుడ్నా కొడక గుడ్నా కొడక నాకు కట్లాడికి కూడా మగాడు కుక్క పాటిందేమో ఏమని చెప్పినారు పెద్ద మనుషులు? గుడ్డోడు అని చెప్పినారు. వేరే వాళ్ళు కూడా నమ్మంటా. వాళ్ళ మాట అవుతుంది కానీ నీ పెళ్ళాన్ని అడుగు. గుడ్డల మందిరా ఇంతమంది గుడ్డోడు అంటే నేను మాత్రం గుడ్డోడు అనకూడదు. మగవాళ్ళు